లో 4 కోతులు అంటే 2 పిల్ల కోతులు, 2 పెద్ద కోతులు అంటే అమ్మ కోతి నాన్న కోతి. ఈ 4 కోతులు ఒక దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళుతుంటాయి. అలా సగం దూరం వెళ్ళగానే పెద్ద వర్షం, మబ్బులు, మెరుపులు వస్తాయి. అప్పుడు అక్కడ పక్కన ఒక పెద్ద గుహ కనిపిస్తుంది. అప్పుడు ఆ 4 కోతులు ఆ గుహ లోపలికి వెళ్తాయి. వెళ్తూనే అక్కడ గుహ లోపల భయంకరంగా ఎముకలు, పుర్రెలు ఉంటాయి. అప్పుడు ఆ కోతులు ఆలోచిస్తాయి, ఇది ఏదో ఒక పెద్ద పులి గుహ అని. ఒకవేళ ఆ పులి కనుక వస్తే ఆ 4 కోతుల్ని తినేస్తుంది ఏమో అని భయపడుతూ ఉంటాయి. అప్పుడే ఒక పెద్ద పులి గుహ బయట నుండి లోపలికి వస్తూ ఉంటాది. అప్పుడు ఆ 4 కోతులు పులి గుహ బయట ఉన్నప్పుడే ఒక ఐడియా వేసుకుంటాయి. అమ్మ కోతి ఇలా చెబుతుంది, మీరు ఆ పులి గుహ బయట ఉన్నప్పుడే మీ పిల్ల కోతులు గట్టిగా బిగ్గరగా ఏడవండి అని చెబుతుంది. అప్పుడు ఆ పిల్ల కోతులు గట్టిగా బిగ్గరగా ఏడుస్తాయి. అప్పుడు నాన్న కోతి ఇలా అంటుంది, మీ పిల్ల కోతులు నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు ఒక పులి వస్తాది. అప్పుడు మన 4 కోతులు కలిసి ఆ పెద్ద పులిని తినేద్దాము అని అనుకుంటూ ఉంటాయి. అప్పుడు ఆ పెద్ద పులి దూరం నుండి విని గుహ బయటకు భయపడుతూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పెద్ద పులి ఇంకో పులి సహాయం కోసం వెళ్తుంది. ఆ పెద్ద ఇంకో పులి ఇలా మాట్లాడుకుంటాయి, నేను నీకి సహాయం చేస్తాను కాని నువ్వు నన్ను మధ్యలో వదిలి వెళ్ళిపోతావు అని నాకి అనుమానంగా ఉంది. అందుకే మనం నీ తోకతో నా తోక కట్టుకుందాం అని కట్టుకుంటాయి. అలా ఆ 2 పులిలు తోకలతో కట్టుకుని మళ్ళీ ఆ 4 కోతులు ఉన్న గుహ దగ్గరికి వెళ్తాయి. అప్పుడు మళ్ళీ ఆ 4 కోతులు ఆ 2 పులిలు వచ్చేది గమనిస్తాయి. అప్పుడు ఆ పిల్ల కోతులు మళ్ళీ ఏడుస్తాయి. అప్పుడు నాన్న కోతి ఇలా పిల్ల కోతులకి చెప్తుంది, మీరు నిశ్శబ్దంగా ఉండండి అని. ఇప్పుడు ఆ పులి వెళ్ళి ఇంకో పులిని పిలుచుకుని వస్తుంది, నిశ్శబ్దంగా ఉండండి, ఆ పులిని మనం తినేద్దాం అని గట్టిగా చెప్తుంది. అప్పుడు ఆ 2వ పులి ఆ మాటలు విని అక్కడ నుండి భయపడి గుహ బయటకి పరిగెడుతాయి. అప్పుడు 2 పులులు తోకలు తెగపోతాయి. ఆ తరువాత పెద్ద పులులు చెరో ఒకవైపు ఆ ముడి వేసుకున్న తోకలు తెంచుకుని పరుగుపెట్టి ఆ తెగిన తోకని చూస్తూ ఏడుస్తుంది. ఈ వీడియో విభా ఎరుడైట్ స్కూల్ కోసం డెడికేట్ చేస్తున్నాము.